షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. మరందరూ అనుదిన కృపావాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. దీని వెనకాల ప్రయాసపడుతున్న యవ్వనస్తుల యొక్క ప్రయాసం గుర్తెరిగి మీరు వారి గురించి ప్రార్థనలు చేయండి. మీ ప్రార్థన సహకారం గురించి మిమ్మల్ని కోరుచున్నాము. ఈ దిన కృపావాక్యము తీసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఈ వచనం కూడా తెలియని వారు ఎవరుండరు. జనరల్గా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఎలోహిం అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ ఆయన యొక్క మహిమను పొందలేకపోతున్నారు. దేన్ని బట్టి అనగా అందరూ కూడా పాపము చేసి ఉన్నారు. ఇది నేను రక్షింపబడిన తొలి రోజులలో మరి పరవస్తు చిన్నయ్య సూరి గారి యొక్క వంశము మనకు తెలుసు కదా పెద్దవారికి. ఇప్పటి కాలము యవనస్తున్న బిడ్డలకు తెలియకపోవచ్చు, కానీ పరవస్తు చిన్నయ్య సూరి గారి యొక్క వంశంలో నుంచి మరి రక్షింపబడిన పరవస్తు సూర్యనారాయణ గారు మరి ఈ మధ్యలోనే ఆయన నిద్రించారని విన్నాను. మరి లేక వాళ్ళకు సజీవుడిగా ఉన్నాడు తెలియదు కరెక్ట్గా కూడా నాకు. అయితే ఆయన యొక్క సాక్ష్యం నేను విన్నాను. మరి 90స్లో 1990కి 90 ఆ ప్రాంతంలో. సో ఆయన సాక్ష్యం నేను ఆడియో ద్వారా, ఆ రోజులలో ఆడియోలో వీడియోలు లేవు, ఆడియో ద్వారా విని నిజముగా ఆయన ఈ యొక్క రోమాపత్రిక 3వ అధ్యాయం ద్వారా నేను పట్టబడ్డాను అన్నాడు. సో ఏ భేదము లేదు. సో అక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళితే 24వ వచనంలో చెప్తాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే మెస్సే యాశ్వానందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. సో నమ్మేవారు, ఎవరు నమ్మి విశ్వసించేవారు ఉచితముగా ఫ్రీగా దొరుకుతుంది ఈ సాల్వేషను, ఈ రక్షణ. ఎవరు డబ్బులు చెల్లించాలి అవసరం లేదు. మనం ఏం చెల్లించాలి? మన హృదయాన్ని చెల్లించాలి, మన హృదయాన్ని అర్పించాలి ఆయనకు. మనం మారు మనసు పొందుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి. అప్పుడు మనం బాప్తీసం పొందుకుంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడతాము. ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపిస్తాడు. ఉచితంగా మనల్ని ఆయన ఆ పరిశుద్ధాత్మను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. కాబట్టి ఇంకా అదే అధ్యాయంలో 10, 11, 12 వచనాలు చూసినట్టయితే కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, ఎలోహిం వెదుకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడునూ లేడు. ఎవరు మేలు చేసేవారు లేరు ఈ లోకంలో, నీతిమంతులు ఎవరు లేరు. బిడ్డలారు అందరూ పాపులే. కానీ ఉచితముగా మనము విశ్వాసము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా, నమ్మడం ద్వారా మనము నీతిమంతులుగా మనం చేర్చబడుతున్నాము. నీతిమంతులుగా ఆయన రాజ్యమును స్వతంత్రించుకుందుముగాక. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధమే తండ్రి, అవును నాయన, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి నాయన మీ కృపకు దూరం అవుతున్నారు, కానీ మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించుకున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా మెస్సే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సే వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.